వెల్కమ్ టు ఈజీ మూవీ ఛాన్స్. నేను మీ ప్రియా. అందరికీ నమస్కారం. ఈరోజు టాలీవుడ్ రౌండప్లో సంక్రాంతికి వస్తున్నాం టైటిల్ వెనుక ఉన్న కథ గురించి తెలుసుకుందాం. కమర్షియల్ సినిమాకు ఎలాంటి ఎలిమెంట్స్ కావాలి అంటూ ఓ లిస్ట్ రాసుకునే ఆలోచన ఏదైనా వస్తే అనిల్ రావిపూడి దగ్గర ఇన్స్టెంట్గా ఉంటుంది, తీసేసుకోండి. ఆయన చేసిన సినిమాలు చూస్తే ఈ విషయం మీకు అర్థమవుతుంది. మాస్ కమర్షియల్ స్టార్ హీరోలకు సినిమాలు చేస్తూ భారీ విజయాలు అందుకుంటున్నారాయన. ఆయన నుండి ఈ సంక్రాంతికి వస్తున్న సినిమా సంక్రాంతికి వస్తున్నాం, సంక్రాంతికి ఎలాగైనా దింపాలని ప్లాన్ చేసి ఆ టైటిల్ పెట్టారు అని అంటున్నారు. అసలు కారణం ఏంటో ఇటీవల దర్శకుడు అనిల్ రావిపూడినే చెప్పారు. వెంకటేష్ ఇద్దరు మహిళల మధ్య నలిగిపోతూ కష్టాలు పడితే ఆ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది అని అంటారు. మేము అదే ప్రయత్నం చేస్తున్నాం. అలా చేస్తున్న సినిమా పేరు సంక్రాంతికి వస్తున్నాం అనే టైటిల్ ప్రకటించగానే సంక్రాంతి రిలీజ్ కోసమే ఈ టైటిల్ పెట్టామని అనుకున్నారు. కానీ టైటిల్కు కథకు చాలా సంబంధం ఉంది. సినిమా కథలోనే సంక్రాంతి ఉంటుంది. పండగకు 4 రోజుల ముందు జరిగే కథ ఈ సినిమా. స్క్రిప్ట్ డిమాండ్ చేయడంతోనే పేరు అలా పెట్టాం అని చెప్పారు. ఇక ఈ సినిమా సంగతి చూస్తే ఎక్సలెంట్ వైఫ్, ఎక్స్ గర్ల్ఫ్రెండ్ మధ్య నలిగిపోయే ఓ ఎక్స్ పోలీసు ఆఫీసర్ కథ ఇది. ఓ మిషన్ మీద ఎక్స్ బాయ్ ఫ్రెండ్ను ఓ పోలీసు అధికారిని కలుస్తుంది. విషయం తెలుసుకున్నాక ఎక్స్ కాప్, ఎక్సలెంట్ వైఫ్ ఏం చేశాడు? ఆఖరికి మాజీ గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్ దగ్గర శాశ్వతంగా ఉండిపోవాలని ఎందుకు అనుకుంది అనేదే కథ అని అంటున్నారు. విషయం తేలాలి అంటే జనవరి 14 వరకు వెయిట్ చేయాలి. నెక్స్ట్ టాలీవుడ్ రౌండప్లో ఇంకో సినిమా గురించి మాట్లాడుకుందాం. థాంక్యూ ఫర్ వాచింగ్. మీలో చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేసి కింద బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.